కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. అదే ఏ పార్టీలో చేరను అని చెప్తున్నారు అంటే సొంత పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తుంది ఒకటి. రెండోది కేసీఆర్ కేటీఆర్ను పల్లెత్తు మాట అనలేదు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశం కూడా అంటే ద్వారాలు అలా ఉంచుకుందా, ఎలా చూడాలి దీన్ని? అంటే ద్వారాలే ఉంచాలనుకుంటే ఇంత ద్వారాలు తెరిస్తే మూసేస్తానికి స్కోప్ ఉండదు. తెరవలేదు, ఆమె విడగొట్టేసింది కదా, తీసి నట్లు బొల్టులో తీసి పక్కకు పడేసింది కదా. సో ఇంత డ్యామేజ్ జరిగినాక ఇప్పుడు ఆమె బీఆర్ఎస్లో చేరడం అంత ఈజీ కాదు, ఆమెను చేర్చుకోవడం అంత ఈజీ కాదు. అంటే ఇమీడియట్గా భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పగలం? చాలా చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎప్పుడైనా జరగచ్చు. కవిత తిరిగి బీఆర్ఎస్కే వస్తుందా, కాంగ్రెస్లో చేరుతుందా, బీజేపీలో చేరుతుందా, రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అది సమస్య కాదు. పాలిటిక్స్ ఇట్ సెల్ఫ్ ఇది ఆర్ట్ ఆఫ్ పాసిబుల్ అంటారు కదా. సో అందువల్ల కానీ ఇప్పటికిప్పుడైతే ఆమె చేరడము సాధ్యం కాదు, ఆమెను చేర్చుకొనడము సాధ్యం కాదు. ఎందుకంటే ఆమె క్రియేట్ చేసినటువంటి రచ్చ సో అది బియాండ్ రీకన్సిలియేషన్. అంటే నీకు సర్దుబాటుకు దాటి ఆ స్టేజ్ దాటిపోయింది కదా. సో అందువల్ల అదంతా అందులో ఇప్పుడు ఆమె ఇంకా ఏమైనా ఉంటే ఈ రచ్చను పెంచగలగాలి తప్ప తగ్గించడానికి అవకాశమే లేదు. మనకు తెలియని ఆమె డిమాండ్లను ఏదైనా పార్టీ నాయకత్వం లేదా కేసీఆర్ తండ్రిగా మీట్ కావడానికి ఒక ప్రెషర్గా పనిచేస్తుంది అంతే తప్ప ఇప్పటికిప్పుడు ఆమె చేరాలనుకోవడమో చేర్చుకోవడం జరగదు. తర్వాత ఇదేమి చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, ప్రాసెస్లో ఆమె ఇప్పుడు వ్యూహం అయితే అట్ ప్రజెంట్ వ్యూహం తనను కేటీఆర్ పంపలేదు. మా అన్న మంచి వాళ్ళే, వాళ్ళను హరీష్ రావు, సంతోష్ రావు లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మా నాన్న ప్రతిష్టను, మా అన్న భవిష్యత్తును కాపాడటం కొరకే నేను ఆరాటపడుతున్నాను అని చెప్పడం. ఈలోగా రాజకీయ ఆమె చెప్పింది కదా, ఒక ఇండికేషన్ కూడా ఇచ్చింది, నేను మూమెంట్ నుంచి వచ్చాను మళ్ళీ మూమెంట్లోకి పోతాను అని. ఈలోగా ఆమె కాంగ్రెస్ బీజేపీలను టార్గెట్ చేస్తూ తన యాక్టివిటీస్ అయితే కొనసాగిస్తుంది. ఎందుకంటే పబ్లిక్ లెజిటిమసీ కొరకు ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రాసెస్లో ఎక్కడైనా మళ్ళీ కన్వర్జెన్స్ పాయింట్ ఉంటే ఉండవచ్చు. ఎందుకంటే ఆమె ఇప్పటి వరకు చాలా మంది ఊహించింది ఏంటంటే కేటీఆర్ను కూడా టార్గెట్ చేస్తాను ఊహించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె నిన్న అంతకుముందు హరీష్ రావు సంతోషంలో మాట్లాడినా కనీసం కేటీఆర్ను డిఫెండ్ చేయరని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇందులో గమనిస్తే కేటీఆర్ చాలా డిఫెండ్ చేస్తూ మాట్లాడాడు. అన్నా నువ్వు నీ మంచి కొరకు చెప్తున్నా అన్నట్టు మాట్లాడాడు. అందువల్ల ఆ ఎక్స్పెక్టేషన్ కూడా ఇప్పుడు ఆమె ఉద్దేశం ఒకటి అయి ఉండొచ్చు, తానేదో కేటీఆర్కు రావాల్సిన పదవి తాను కోరుకుంటున్నాను కనుకనే ఈ గొడవ అయింది అని ఎవరైనా అనుకోవచ్చు అని. ఎందుకంటే అంతకుముందు వచ్చిన గొడవ ఏంటి అదే కదా, కేసీఆర్ వారసత్వం కొరకు ముగ్గురు కొట్లాడుకుంటున్నారు. ఈ రజతోత్సవ సభ అప్పుడు ఓన్లీ కేటీఆర్ పెట్టారు అనేది కూడా అదే మాట్లాడింది, లెక్కలో కూడా రాసింది ఓన్లీ కేటీఆర్ సెంట్రిక్ గా నడిచింది అని కూడా అప్పుడు. అయితే అందుకే ఇప్పుడు వ్యూహంగా ఆమె తానేదో పదవుల కొరకు ఈ పని చేస్తున్నాను, తన పర్సనల్ ఇంట్రెస్ట్లతో చేస్తున్నాను అని ప్రజలకు వెళ్ళకూడదు అని ఒక ప్రయత్నం చేసినట్టుగా కనబడుతుంది. అంటే భవిష్యత్తులో ఆమె దాడి ఎటువైపు పోతుంది. ఇంకోటి కూడా ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో కేటీఆర్ ఎక్కడ కవితపై రియాక్ట్ కాలే. సో అందువల్ల ఇప్పుడు కేటీఆర్ రియాక్ట్ కాకముందు కవిత రియాక్ట్ అయితే దాని డ్యామేజ్ కూడా ఉంటుంది అని కూడా అనుకోవచ్చు, ఒక పాసిబిలిటీ. ఇప్పుడున్న పొలిటికల్ సిగ్నిఫికెన్స్ పోయింది కూడా అక్కడే.